హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విలియమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో చార్టర్ చట్టాలు 4 ఉంటే అందులో 1793 1793 చార్టర్ చట్టం గురించి తెలుసుకున్నాం కంప్లీట్గా. ఈరోజు మనం మిగిలిన 3 చార్టర్ చట్టాల్లో 1813 చార్టర్ చట్టాలు 1813, 1833, ఫైనల్గా చిట్ట చివరిది 1853. అయితే 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం అనేది కంపారిటివ్ చదివితే అని మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, కొన్ని అంశాలు ఇండివిజువల్గా చదవాలి, కొన్ని అంశాలు మాత్రం తప్పనిసరిగా కంపారిటివ్ చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎలా చదివినా ఇప్పుడు గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగినా కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలంటే ఫైనల్గా ఎగ్జామ్లో ఎలా ఫేస్ చేయాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ క్లాస్ చెప్తాను. ఈ రోజుకి ఏదో అర్థమవుతుంది, తాత్కాలికంగా మీకు అర్థమైతే చాలని కాదు, ఎగ్జామ్లో ఎలా అడిగినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండే విధంగా చెప్తాను. ఎట్ ది సేమ్ టైం మీరు ఎలా అయితే చదివి వదిలేకుండా అలా కాకుండా ఈ 2 చట్టాలు చెప్పిన తర్వాత మనం 73 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుండి ఇప్పటి వరకు చెప్పుకునే 1833 వరకు కామన్ అంశాలు ఒక 4-5 అంశాలు ఉంటాయండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తున్నా, మీరు చదువుతారు, అయినప్పటికీ అందులో కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఉంటాయి. ఎందుకంటే నా క్లాస్ కాదు, ఏ నోట్స్ చదివినా కానీ మీకు చదివినప్పుడు గుర్తుంటాయి, కానీ 2 అడిగినప్పుడు ఇది ఆ చట్టమా ఈ చట్టమా అని కన్ఫ్యూజన్కి వస్తాం. సో అలా కామన్గా ఉండే కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. దీని తర్వాత అది కూడా ఇదే క్లాస్లో కంటిన్యూగా చెప్తాను. చూడండి వన్స్, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, ఇవి కంపారిటివ్ చూడండి. ఫస్ట్ పాయింట్, 1813 చార్టర్ చట్టం కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలు పొడిగింపు. 20 సంవత్సరాలు. సేమ్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పొడిగింపు. అయితే 20 సంవత్సరాలు పొడిగించారు కంపెనీకి సంబంధించి. ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పొడిగించి ఇందులో పాయింట్స్ చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం భారతదేశ వ్యాపారం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేది ఇప్పటి వరకు, బ్రిటిష్ ప్రభుత్వం తరఫున, తర్వాత వాళ్ళ అజమాయిషితో. కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి, అంటే ఇంగ్లాండ్కి సంబంధించి బ్రిటిష్ ప్రతి పౌరునికి బ్రిటన్లోని ప్రతి పౌరునికి వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛను కలిగించారండి. అంటే బ్రిటిష్కు సంబంధించి ప్రతి పౌరుడు కూడా భారత్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే వ్యాపారం చేసేది, ఇప్పుడు బ్రిటన్లో ప్రతి పౌరుడు ఎవరికి నచ్చిన వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛను కలిగించారు. వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛ. అయితే 2 అంశాలు, తేయాకు చైనాతో వ్యాపారంలో మినహాయింపు. చైనాతో వ్యాపారం మినహాయింపండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ 20 సంవత్సరాలు, మరలా ఇక్కడ 20 సంవత్సరాలు. ఫైనల్ చార్టర్ చట్టం ఏంటి 1853, అంటే అక్కడ ఇంకో 20 years, దాంతో ఎండ్ అయిపోతుంది చార్టర్ చట్టం. అయితే ఈ 2 అంశాలు కామన్గా ఉంటాయి. బ్రిటన్లో ప్రతి పౌరునికి వ్యాపార నిర్వహణ స్వేచ్ఛను కలిగించిన చట్టం ఏంటని అడుగుతుంది ఎగ్జామ్లో, 1813. కానీ తేయాకు చైనాతో వ్యాపారం మాత్రం కంపెనీకే ఇచ్చారు, ప్రతి బ్రిటన్ పౌరునికి ఇవ్వలేదని అర్థం. ఇక్కడ కంపారిటివ్లో భాగంగా ఇక్కడ వర్సెస్ అని రాస్తాను, కంపారిటివ్ ఉన్న దాంట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిటన్ ప్రతి పౌరునికి వ్యాపార స్వేచ్ఛ ఇచ్చి తేయాకు చైనాతో వ్యాపారంలో ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, అంటే కంప్లీట్గా బ్రిటన్ పౌరుడు కూడా తేయాకు చైనాతో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించిన చట్టం ఇక్కడండి. తేయాకు అంటే ఈ ఇన్ఫర్మేషన్ నిర్వహణ స్వేచ్ఛ ఇక్కడ కంప్లీట్గా ఎత్తేస్తారు. తేయాకు చైనాతో వ్యాపారం ఆంక్షలు ఎత్తివేత అండి. అంటే ఆంక్షలు సడలించేశారు. ఇక్కడ తేయాకు వ్యాపారం చైనాతో వ్యాపారం కూడా చేసుకోవచ్చండి. ఆంక్షలు ఎత్తివేత. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ కోర్ పాయింట్స్ అండి. కంపెనీకి సంబంధించి మనం ఏం చదువుతుంటే క్రైస్తవ మిషనరీ రాక ఇలా అంటాం, కానీ అక్కడ రూల్ ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక అల్టిమేట్ అంటే ఒకటి చెప్తుందండి. ప్రతి కంపెనీ, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున చాలా కంపెనీలు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా ప్రతి కంపెనీ కూడా క్రైస్తవ మిషనరీకి సంబంధించి డిపార్ట్మెంట్లు ఏర్పడింది. మత డిపార్ట్మెంట్
క్రైస్తవ, రెండో పాయింట్, క్రైస్తవ మిషనరీలకు రాక అంటారు. క్రైస్తవ మిషనరీలకు అనుమతి, క్రైస్తవ మిషనరీలకు అనుమతి అండి. అంటే క్రైస్తవ మిషనరీలు మన భారత్లోకి ఎంటర్ అయినాయి. అది ఎందుకు ఎంటర్ అయినాయి? బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రతి కంపెనీకి ఒకటి ఉంటుంది. మీరు ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా క్రైస్తవ మత డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయమని ఉంటుందండి. దాన్ని మనం క్రైస్తవ మిషనరీలకు రాక అనుమతి అంటున్నాము. వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి క్రైస్తవ మత డిపార్ట్మెంట్లు ఎవరు ఏర్పాటు చేయాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ప్రతి కంపెనీ ఏర్పాటు చేయాలి కంపల్సరిగా. అందువల్ల క్రైస్తవ మిషనరీలు రాక అనుమతి అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చినాయి కదా ఇక్కడ. దాంట్లో భాగంగా ఇక్కడ ఏం జరిగింది? విద్యా సంస్థల ఏర్పాటు, తర్వాత ఆసుపత్రులు స్థాపించారు. ఆసుపత్రుల స్థాపన, తర్వాత చర్చిలోనే కదండి ప్రార్థనా మందిరాలు అంటారు, చర్చిల స్థాపన. అంటే క్రైస్తవ మిషనరీలు రాకకు అనుమతి ఇవ్వటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా క్రైస్తవ మత డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా విద్యా సంస్థల్ని, ఆసుపత్రుల్ని, చర్చలు స్థాపించాలని ఉంటుంది. అందుకని ఈ మూడింటిని స్థాపించారు. స్థాపించి వీటి కోసం మతపరమైన, అంటే విద్యా సంస్థలు కానీ ఆసుపత్రి, చర్చలు, మతపరమైన విద్యా బోధనల కొరకు, మతపరమైన విద్యా బోధనకు ₹1,00,000 అండి. మనకి చాలాసార్లు ఎగ్జామ్ అడిగింది. ₹1,00,000 కేటాయించారండి. ఏ చట్టం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 చార్టర్ చట్టం, క్రైస్తవ మిషనరీ రాక అనుమతి, ఈ మూడింటి స్థాపన జరుగుతుంది. అందులో భాగంగా వాటి అభివృద్ధి కోసం బోధనకు ₹1,00,000 కేటాయింపు, అలొకేషన్ ఆఫ్ ద ఫండ్ అండి, కేటాయించారు. ₹1,00,000 కేటాయించారు. సో అందులో భాగంగా ఇలా రావడం జరిగింది. వాళ్ళు స్థాపించిన రూల్ ఉండటం వల్ల వీటిని స్థాపించారు. వీటి వల్ల మన భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు రాక వల్ల ఆ సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ భారతదేశానికి మంచి జరిగింది. ఎందుకంటే మతం పరంగా పక్కన పెడితే విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అంటే మంచి టీచింగ్ కానీ మంచి ఎడ్యుకేషన్ అందించారు. తర్వాత ఆసుపత్రుల్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ మంచిగా ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్ మనకు తెలుసు కానీ ప్రపంచంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవరీ రీసెర్చ్ పరంగా బాగా ఉంటుందండి బ్రిటన్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది కదండి, వాటికి సంబంధించి కానీ కొన్ని చేస్తున్నారు ఇటు బ్రిటన్లో కొన్ని అట్లా. అంటే ఇంగ్లాండ్కి సంబంధించి బ్రిటన్, ఇంగ్లాండ్ మొత్తం ఒకటే అండి. బ్రిటన్కి సంబంధించి వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కాదు క్వాలిటీ అనేది మంచిగా ఇస్తారు ఎడ్యుకేషన్ కానీ. అందుకే మనం ఇప్పుడు కూడా చూస్తాం కదా, మిషనరీలకు సంబంధించి స్కూల్స్, కాలేజెస్ ఉంటే గర్ల్స్కి సంబంధించిన ఎక్కువ మంది అక్కడే జాయిన్ అవుతారు. ఎందుకంటే అక్కడ మతం ఒకటే ఉంటుందే తప్ప మిగతా విషయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి క్రమశిక్షణ చాలా బాగుంటుంది. సో అందులో భాగంగా ₹1,00,000 కేటాయించిన చట్టం ఏంటని అడుగుతారంటే 1813 చార్టర్ చట్టం. ఇక్కడికి వచ్చారు కల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదండి, ఇంతవరకు ఇది. ఇక్కడ వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నాయన. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ అంటే వార్న్ హేస్టింగ్. బెంగాల్ గవర్నర్ జనరల్ మారిన తర్వాత కార్న్వాలిస్ వచ్చాడు. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త బెంగాల్ అనే ప్లేస్లో ఇండియన్ గవర్నర్ జనరల్, అంటే బెంగాల్కే పరిమితం కాదు భారతదేశానికే గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. భారతదేశ బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును భారత గవర్నర్ జనరల్ అనే పదవి, అంటే బెంగాల్ ప్లేస్లో భారత్ అనే వర్డ్ సబ్స్టిట్యూట్ అయిందండి. భారత గవర్నర్ జనరల్ పదవి ఏర్పాటు, భారత గవర్నర్ జనరల్ పదవి ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఉంటారు విలియం బెంటిక్ అండి. విలియం బెంటిక్. తర్వాత మీకు ఇంకా 2 పాయింట్స్ దీంట్లో ఉంటాయండి. దాంతోపాటు నేను కంపారిటివ్ కన్ఫ్యూజ్ అంశాలు చెప్తాను కదా, అక్కడ చెప్తాను అంశాల సంఖ్య కానీ ఏదైనా ఉంటాయి. బెంగాల్ గవర్నర్ ఇక్కడికి వచ్చేసరికల్లా 1813 చార్టర్ చట్టం ఏం చెప్తుందంటే భారతదేశంలో సంబంధించి వివక్షతలు చూపిస్తుందండి. ఆ వివక్షతలు రద్దు చేసిన చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం. వివక్షత ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వడంలో కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, తర్వాత అందం అంటే ఫేస్ గురించి, అది అన్నీ సంబంధించి కులం, మతం అన్నీ చూసి ఇంతకుముందు జాబ్లు ఇవ్వాలంటే అలా ఉండేది. కానీ ఈ చట్టం మాత్రం వివక్షతను రద్దు చేసిన చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం అని చెప్పాలండి. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరండి? వాణిజ్య పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. వాళ్ళు వ్యతిరేకించడం వల్ల అది ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి అవ్వలేదండి. వివక్షతలు రద్దు అని ఉంటుంది. వివక్షతలు రద్దు.
వివక్షతలు రద్దు. ఆ వివక్షతల దగ్గర ఏంటంటే కులం మతం అవి చూడకుండానే టాలెంట్ని బట్టే జాబ్స్ వాటికి సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడంలో చూపించాలని చట్టం చేసింది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం అమల్లోకి రాలేదు. ఈ 2 పాయింట్లు వీటికి సంబంధించి 3 పాయింట్స్ అండి. తర్వాత కంటిన్యూషన్లో భాగంగా ఈ చట్టాలకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి అయితే 1813 చార్టర్ చట్టానికి సంబంధించి బ్రిటన్లోని ప్రతి పౌరునికి వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛ, తేయాకు చైనా తప్ప క్రైస్తవ మిషనరీలు రాక అనుమతి, ₹1,00,000 కేటాయించిన సంస్థ ఇంతవరకు ఉంటుందండి ఈ చట్టానికి సంబంధించి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మరో పాయింట్, 3వ పాయింట్, కంపెనీ ఏకస్వామ్యాన్ని గుత్తాధిపత్యం అంటారండి. మోనోపలి అంటే ఏకస్వామ్యాన్ని అంతం పలికి ఏకస్వామ్యానికి అంతం పలికిన చట్టం అండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏంటి, వ్యాపారాన్ని కాకుండా రాజకీయ పరిపాలనకి అంతమైపోయింది. కాబట్టి ప్రతి బ్రిటన్ పౌరులకు అవకాశం ఇచ్చారంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గించినట్టు. సో కంపెనీ ఏకస్వామ్యానికి గుత్తాధిపత్యం అంటే మోనోపలి, వాటికి సంబంధించి అంతం పలికిన చట్టం అంటే 1813 చార్టర్ చట్టం. ఇక్కడ వీటికి సంబంధించి తర్వాత చైనాలో ఆంక్షలు ఇక్కడ ఎత్తేసారండి. భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవి ఏర్పాటు చేశారు 1833 చార్టర్ చట్టం ప్రకారం. మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరండి, విలియం బెంటింక్. కంపెనీ ఏకస్వామ్యానికి అంతం ఎంతవరకు అయిపోతుంది. ఇక్కడ మెయిన్ చూడండి 4th పాయింట్, 1833 చట్ట ప్రకారం ఇక్కడ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలిలోని సభ్యుల సంఖ్య మీకు ఆల్రెడీ కంపేర్గా చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది, కార్యనిర్వాహక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మండలిలో సభ్యుల సంఖ్య 3 నుండి మరలా గుర్తుపెట్టుకుని వర్డ్ మరలా 4 పెంపు. కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 3 నుండి 4 మరలా పెంపు అన్నాను. మరలా అనే పదం వాడాను ఎందుకనేది. సో ఇదే 73 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాల్లో కామన్గా ఉండే అంశాలు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తాను. ఇది చెప్పిన తర్వాత చెప్తానండి. సభ్యుల సంఖ్య 3 నుండి మరలా 4 పెంపు. ఎందుకు పెంచారు అంటే ఫస్ట్లో ఒక యాక్ట్ ప్రకారం 4 సభ్యులు ఉన్నారు, మరొక యాక్ట్ ప్రకారం 4 నుంచి 3 తగ్గించారు. ఈ యాక్ట్ ప్రకారం 33 ప్రకారం 3 నుండి మళ్ళా 4 పెంపారు. పెంచి ఇక్కడ ఒక న్యాయ సభ్యుడు ఉండే విధంగా చూసాం. అంటే ఒక లా మెంబర్, అంటే లా మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిని నియమిస్తే బాగుండేది. ఎందుకయ్యా అంటే ఆ లా మెంబర్ నియమించాలనుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. మన భారతదేశానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉంటాయి కదండి, యాక్ట్స్, వాటికి సంబంధించి క్రోడీకరించి అసలు ఏం జరుగుతుంది, వాటి చట్టాలు మొత్తం మీద ఒక అవగాహన ఉండి చట్టాలన్నింటినీ ఒక చట్టం కిందకి తీసుకొచ్చి వాటి మీద ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే ఇక్కడ భారతదేశంలో శాసనాలు క్రోడీకరించడానికి కోసం ఒక లా మెంబర్ కావాలన్నారు. ఆ పెంచిన ఒక మెంబర్ని లా సభ్యుని నియమించారు. ఆ లా సభ్యుల్లో చాలా మంది ఉంటే లార్డ్ మెకాలేకి ప్రాధాన్యత ఇచ్చారు. లార్డ్ మెకాలే అంటే భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి ఒక లా మెంబర్ అండి, న్యాయ సభ్యుడు. తెలుగు ఇంగ్లీష్ రెండు చూడండి, మనం ఎలా చదివితే అలా ఎగ్జామ్లో డిఫరెంట్గా ఉంటుంది. న్యాయ సభ్యుడిని నియమించారు. ఒక లా మెంబర్ని నియామకం. ఈ లా మెంబర్ నియమించి భారతీయ శాసనాలు క్రోడీకరించిన లా మెంబర్ని ఈ 3 నుంచి 4 పెంచారు కాబట్టి పెంచిన మెంబర్ని లా మెంబర్గా నియమించారు. అందువల్ల ఇక్కడ భారతదేశంలో మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి లా కమిషన్ న్యాయ సంఘం నియమించారు. లా కమిషన్నే మనం న్యాయ సంఘం అంటారు. కమిషన్ ఇది తెలుగులో న్యాయ సంఘం. భారతదేశం మొదటి లా కమిషన్ ఏర్పాటు. ఇక్కడ లా కమిషన్ ఏర్పాటు చేశారు కదండి, అంటే భారతీయ శాసన క్రోడీకరించడం కోసం లా మెంబర్ని ఒక నియమించారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆల్రెడీ లా మెంబర్గా ఒక నియమించాలనుకున్నా కానీ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు, లార్డ్ మెకాలేకి. ఇంకా లార్డ్ మెకాలేని ఇక్కడ మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్, అధ్యక్షుడిగా నియమించారు. సో భారతదేశంలో మొదటి లా కమిషన్ ఏర్పాటు చేసిన చట్టం 1833. ఆ చట్టం ప్రకారం మొదట అధ్యక్షుడు, ఫస్ట్ చైర్మన్ లార్డ్ మెకాలే అండి.
లార్డ్ మెకాలే. ఓకే, మొదటి లా మెంబర్గా ఎవరిని ప్రపోజ్ చేశారంటే లార్డ్ మెకాలేని. లా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఫస్ట్ చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే చైర్మన్గా నియమించబడ్డాడు. సో వీటన్నిట్లలో కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య అనేది దీని గురించి కంపారిటివ్ చూద్దానండి ఒకసారి. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టం అండి, 5th పాయింట్ ఒకసారి చూడండి. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, ఎగ్జామ్స్ మనకు తెలుసు కదా, ఫేమస్ యూపీఎస్సి. బహిరంగ పోటీ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టారండి ఇక్కడ. బహిరంగ పోటీ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టారు ఇక్కడ. ఈ ప్రవేశపెట్టినప్పుడు మనకు ఫేమస్ సంఘ సంస్కృతి ఎవరున్నారండి? రాజా రామ్మోహన్ రాయ్. భారతీయులు కోవలెంటెడ్ ప్రాధాన్యత కలిగిన పోస్టులలో మెరిట్ కలిగిన వాళ్ళు, ఇప్పుడు మన భారతీయులు ఉన్నారు, వాళ్ళల్లో మెరిట్ కలిగిన భారతీయుల్ని మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టులు నియమించమని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. సో భారతీయుల కోవెనెంటెడ్ పోస్టుల్లో మెరిట్ కలిగిన భారతీయులు నియమించాలని రాజా రామ్మోహన్ రాయ్ ప్రపోజ్ చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ మొట్టమొదటిసారిగా అంటే బహిరంగ పోటీ పరీక్షల పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం 1833. భారతీయులను ప్రాధాన్యత కలిగిన పోస్టులో మెరిట్ కలిగిన భారతీయులు నియమించాలని రాజా రామ్మోహన్ రాయ్ ప్రతిపాదించాడు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో బానిసత్వం రద్దు చేయడం జరిగింది. భారతదేశంలో బానిసత్వం 1833 చట్ట ప్రకారం రద్దు చేయడం జరిగింది. ఏది 1833 చట్ట ప్రకారం. కానీ లార్డ్ ఎలెన్ బెరో వ్యతిరేకించాడండి. అందుకని ఇది అభివృద్ధికి నోచుకోలేదు, అంటే ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. భారతదేశంలో బానిసత్వం రద్దు చేయడం జరిగింది, కానీ లార్డ్ ఎలెన్ బెరో ఎవరు వ్యతిరేకించారంటే లార్డ్ ఎలెన్ బెరో. మరి భారతదేశంలో బానిసత్వం ఎప్పుడు రద్దు చేయబడింది అకార్డింగ్ టు మనం ఏ బుక్లో లేవండి, కంప్లీట్గా విడిగా చదివితే తప్ప. మనకి స్పెక్ట్రమ్ వాళ్ళది రాజీవ్ గారు రాశారు, మోడర్న్ ఇండస్ట్రీకి సంబంధించి యాక్ట్స్ ఉంటాయండి. ఆ యాక్ట్లో క్లియర్గా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో నోట్ అని ఈ చట్ట ప్రకారం భారతదేశంలో 1833 చట్ట ప్రకారం భారతదేశంలో బానిసత్వం రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలెన్ బెరో వ్యతిరేకించడం వల్ల ఇది అభివృద్ధి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. మరి ఎప్పుడంటే 1833 ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత 1843లో స్లేవరీ వాజ్ అబాలిష్డ్ ఇన్ 1843. 1843లో భారత్లో బానిసత్వం రద్దు. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే మోడర్న్ ఇండస్ట్రీకి సంబంధించి బిపిన్ చంద్ర బుక్ ఉంటుందండి, ఎన్సీఆర్టీ ఓల్డ్ బుక్స్, తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఆ బుక్లో చూస్తే బానిసల్ని ఓడల్లో తీసుకెళ్తుంటారు తాళ్ళు కట్టి, దారుణంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అలాంటి బానిసత్వం అండి. మనం అనుకున్నట్టు బానిసత్వం అంటే ఒక ఇంట్లో పనిచేస్తే స్లేవరీ, అది కాదండి. దారుణమైన బానిసత్వం మనకి చూస్తే అర్థమవుతుంది. బిపిన్ చంద్ర బుక్లో బొమ్మలు ఉంటాయండి, ఆ పిక్చర్ ఇమేజెస్ చూడండి ఒకసారి. బానిసల్ని తాళ్ళు కట్టి బందీలుగా తీసుకెళ్తుంటారు, దారుణమైన హింసలకు గురి చేసేవాళ్ళు. అలాంటి బానిసత్వం ఉంటుంది అప్పట్లో. అలాంటి వ్యక్తి చేసినప్పుడు లార్డ్ ఎలెన్ బెరో వ్యతిరేకించారు. కానీ 1843లో భారతదేశంలో బానిసత్వం రద్దు అనేది ఇది ఫైనల్. ఈ ఇయర్లో ఎగ్జాక్ట్లీ అబాలిష్ చేయబడిందండి. ఏంటిది? స్లేవరీ వాజ్ అబాలిష్డ్ ఇన్ 1843. గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించిందండి 1813 చాప్టర్ చట్టం, 33 చాప్టర్ చట్టంలో మెయిన్ కోర్ పాయింట్స్ ఒకసారి చూడండి. బ్రిటిష్కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఉన్న ఏకస్వామ్యాన్ని రద్దు చేసి ప్రతి బ్రిటన్ పౌరునికి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను కల్పించి, అంటే వ్యాపార నిర్వహణలో స్వేచ్ఛను కల్పించాక 1813 తేయాకు చైనా తప్ప. ఇక్కడ 33కి వచ్చేసరికల్లా ఆ తేయాకు చైనా కూడా ప్రతి బ్రిటిష్ పౌరు వ్యాపారం చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే 1813 చాప్టర్ చట్టం, 1833 చాప్టర్ చట్టానికి సంబంధించి అంశాలు చూసాము. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 73 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుండి
1773 రెగ్యులేటింగ్ చట్టం నుండి 1833 చట్టం వరకు కామన్గా కొన్ని అంశాలు ఉంటాయండి. అంటే ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత చదివినప్పుడు కూడా ఆ క్వశ్చన్ చూడగానే రెండు రిలవెంట్గా ఉంటాయి. కానీ ఆ చట్టం ఈ చట్టం అని కన్ఫ్యూజ్ వస్తాం. యాక్చువల్గా మనం అన్ని చట్టాలు కంపేరిటివ్ చేసుకొని అవసరం ఉన్న వాటిని చదివిన తర్వాత కూడా మళ్ళీ చాలా అంశాలు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ అంశాలు ఏంటో కూడా మనం చదివి అప్పుడు ఇండివిజువల్గా నోట్స్ రాసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటి అంశాలు 73 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి 1833 చార్టర్ చట్టం వరకు కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఏంటో 5 ఉన్నాయండి. వాటికి సంబంధించి ఒకసారి చూడండి. 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన చట్టం అండి ఇది. పునాదులు అంటే 73 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసింది. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు 1833 చార్టర్ చట్టం అండి. అక్కడ చెప్పకుండా మీకు చెప్పాను కంపారిటివ్ అని. 1833 చార్టర్ చట్ట ప్రకారం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా వర్ణిస్తారండి. అభివర్ణిస్తారు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది చూడండి, ఆల్రెడీ ఈ క్లాస్ చెప్పాను. ఇప్పుడు ఈ రెండు చదివినా కానీ మనం అంశాలు చూడండి. భారతదేశంలో కామన్గా ఉంది కేంద్రీకృత పాలన కామన్గా. పునాదులు వేసిన చట్టం అంటేనేమో రెగ్యులేటింగ్ చట్టం చెప్పాలి. తుదిమెట్టుగా అభ్యర్థిస్తున్న చట్టం అంటేనేమో 1813 చార్టర్ చట్టం చెప్పాలి. సో స్లైట్ డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండటం వల్ల కేవలం చట్టం అనేది ఆన్సర్ మారిపోతుందండి యాస్పిరెంట్ మనం ఎగ్జామ్లో. సో క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడిగినా మనం చదివి నేర్చుకునేటప్పుడు 1/2 గంట 2 నిమిషాలు నేర్చుకుంటాండి ప్రతి చట్టం అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఎగ్జామ్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ చట్టాలు చదివినా కానీ కామన్గా ఉండే అంశాలు కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ ఇలా రాసుకుంటే 73 చట్టం నుండి ఇప్పటి వరకు ఉన్నట్లు ఈ రెండు కామన్గా ఉంటాయండి. అప్పుడేంటి, ఒక వర్డ్ మారిపోతే చట్టం మారిపోతుంది. సో ఈ రెండింటికి. ఆ తర్వాత 73 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య అండి. కార్యనిర్వాహక మండలి కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదండి. కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 73 చట్ట ప్రకారం ఎంత అండి? 4 సభ్యులండి. కానీ ఇప్పటివరకు 3 చట్టాలు మీకు చెప్పానండి సభ్యుల సంఖ్య ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది. 4 సభ్యులు. 1784 చట్టం చెప్పినప్పుడు ఈ చట్ట ప్రకారం కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య ఎంత అండి? 4 నుండి 3కు తగ్గించారండి. 4 నుండి 3కు తగ్గింపు. ఇప్పుడు చెప్పుకున్న చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్ట ప్రకారం కార్యనిర్వాహక సభ్యుల సంఖ్య 3 నుండి మరలా 4కు పెంచారండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెగ్యులేటింగ్ చట్టం చెప్పేటప్పుడు కౌన్సిల్ సభ్యుల సంఖ్య 4 అని చెప్పాను. చార్టర్ చట్టం ఇప్పుడు 4 నుండి 3కు తగ్గించారని చెప్పాను. ఇప్పుడు 3 నుండి 4కి. మనం ఇండివిజువల్గా కనుక చదివినా కానీ ఎంత నీట్గా కంపేరిటివ్ చేసినా మళ్ళీ ఫైనల్గా ఈ 3 క్వశ్చన్ అనేది ఇలా కంపేరిటివ్గా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మళ్ళీ ఒక చోట ఈ 2 స్టేట్మెంట్స్ ఒక చోట, ఈ 3 అంశాలను ఒక చోట నీట్గా రాసుకోగలిగితే, అంటే మీరు జాగ్రత్తగా కంపేర్ చేసి అర్థం చేసుకొని జరిగితే సబ్జెక్ట్ అంత ఈజీగా అర్థమైంది. ఇలా ఒక్కసారి మీరు నేను చెప్పిన క్లాస్ విన్న తర్వాత కంపేరిటివ్ నేను చెప్పిన తర్వాత ఫైనల్గా ఇలా ఒక్కసారి రాసుకోగలిగితే, కనీసం నేను చెప్పినప్పుడైనా దీన్ని నోట్స్ రాసుకోగలిగితే మీకు సీనియర్లు ఒక 5-6 ఏళ్ళు ప్రిపేర్ అయ్యారు, 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఫ్రెషర్స్ కూడా పోటీ పడే విధంగా ఉంటుందండి. ఇంత కంపేరిటివ్ వాళ్ళు 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ ఇలా చదవంగా ఎప్పటికో ఒక ఐడియా, కన్ఫ్యూజ్ అయ్యే అంశాలన్నీ ఎక్కడైతే మైనస్లు అవుతాయి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇలా రాసుకోగలుగుతారండి. ఎట్ ఏ టైం ఒక క్లాస్ చదివి ఒక వీడియో వినగానే ఎవరు రాసుకోలేరు. ప్రతి ఒక్కళ్ళు కనీసం ఆ వీడియో చూసిన తర్వాత రాసుకోవాల్సిన బాధ్యత మీది. రాయకపోయినా ఇక్కడ రాసిన అంశాలైనా సరే మీరు తరగా రాసుకుంటే వీటికి సంబంధించి ఏ అంశం అడిగినా మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందండి? అవ్వదు.
సో ఫైనల్గా 73 రెగ్యులేటింగ్ చట్టాల నుండి 1833 చట్టం వరకు ఉన్న చట్టాల్లో కామన్గా వచ్చే అంశాలు, కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఇవ్వండి. సో ఇలా ప్రతిదీ నేను రాసినప్పుడు కనీసం నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ ఫైనల్ యాక్ట్ ఏంటంటే ఇంకోటి దీంట్లో చట్టాల్లో 1793 అయిపోయింది, 1333 అయిపోయిందండి. 1853 చివరి చట్టం ఉన్నది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.